అంతిమంగా 70 ఏళ్ళు కూడా దాటిన తర్వాత ఏ స్థితిలోకి వెళ్ళిపోతాడు మనిషి, ఏ స్థితిలోకి వెళ్ళిపోవాలి అది చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. ఆ వయస్సులో ఎవరైనా మనుషుల గురించి మన దగ్గర ప్రస్తావన తీసుకొచ్చినా సరే బుధజనైర్వాద పరిత్యజ్యతాం, పండితులతోటి వాదించొద్దు. అంతేకాదు జనకథా నైష్ఠుర్యముత్సృజ్యతాం, ఎవరి గురించైనా మన దగ్గర ప్రస్తావించినా వారి గురించిన చెడ్డ మాట నింద మన నోట రాకుండా జాగ్రత్త పడాలి. ఇది అందరము అభ్యాసం చేయవలసిన విషయం. ఏదైనా చెప్పగలిగితే ఒక మంచి మాట చెబుదాం, లేదు వదిలేద్దాం ఆ విషయాన్ని, వాళ్ళు నిర్ణయించుకుంటారు. అదే కంట్ల పంచాంగంలో చూసుకుంటే మాతృవర్గం వారితో విభేదం, ఇదే మన వల్ల వచ్చింది ఈ విభేదం. మాతృవర్గం వారితో అంటే మేనమామగా ఎందుకు వచ్చింది, ఎవడో వచ్చాడు మన దగ్గర ఏదో మాట్లాడాం, ఆ మేనమావకి మనకేదో తేడా ఉండొచ్చు, మేనమావ కాకపోతే మేనలుడు తోడలుడు ఎవడైతే, అది ఈయన దగ్గర ఎందుకండి, బయట వేరే మనిషి కదా, నీకు నిజంగా ఆ దమ్ముంటే ఆయన దగ్గర మాట్లాడు. ఆ సంబంధమైన వ్యక్తి ఎవరైనా వస్తే మళ్ళీ లాక్కునే ఉద్దేశం ఉంటే మాట్లాడు. ఆ ధైర్యం లేదు మనకి, వచ్చిన వాళ్ళందరి దగ్గర చెబుతూ ఉంటాం. అందుకని ఈ ఇతరుల కథ నీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పగలిగితే మంచి మాట చెప్పు, లేదా జనకథ నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం, వాళ్ళ గురించి నిష్ఠురంగా మాట్లాడడం తగ్గించుకో. మనలో పెద్ద బలహీనత ఏమిటో చెప్పనండి, వేదిక మీద ఎవరి గురించైనా మాట్లాడాలంటే అడ్డగోలుగా పొగడేస్తామండి, అబద్ధాలే అడ్డగోలుగా. ఇంకా ఆయనకి మనకి ఉన్నంత అనుబంధం ఎవరికీ లేదన్నట్టుగా విడిగా కిందికి పిలిచాక ఆయన గురించి అడిగితే తప్పనిసరిగా మాట్లాడడం కానండి, ఎలాంటి వాడంటే ఎంత దారుణంగా మాట్లాడతాడు. చిత్తశుద్ధి లేని వ్యవహారం అంటే ఇది. అంత దుర్మార్గుడైతే నువ్వు వేదిక మీద ఎందుకు పొగిడావయ్యా, నేను పొగడని చెప్పకపోయావా, ధైర్యం ఉంటే తిట్టకపోయావా, పోనీ తిట్టే ధైర్యం లేదు వెళ్ళకుండా ఉండకపోయావా, వెళ్ళడండి వెళ్ళి పొగుడుతాడు. ఎందుకంటే వాడు పదవిలో ఉన్నాడు, వాడి వల్ల మనకి ప్రయోజనాలు ఉన్నాయి. వేదిక మీద పొగుడుతాడు, కిందికి దిగాక పెద్ద శనిగాడండి బాబు, మరి ఎందుకు పొగిడావు. ఇదే మన జీవితాల్లో శాంతి లేకుండా చేస్తున్న విషయం.